ఒకవేళ మీరు కూడా మీ బేబీకి బేసన్ స్క్రబ్బింగ్ చేస్తుంటే ఒకసారి అయితే చూడండి. ఇలా బేసన్తో స్క్రబ్ చేయడానికి పేరెంట్స్ ఇచ్చే రీజన్స్ ఇవి. బేబీ స్కిన్ జిడ్డుగా డర్టీగా ఉంది అంటారు. అంటే ఇనిషియల్గా ఆఫ్టర్ బర్త్ వాళ్ళ స్కిన్ మీద వర్నిక్స్ అనే ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది. సెకండ్ది వాళ్ళ ఒంటి మీద అంతా హెయిర్ ఉందని లానుగో హెయిర్ అంటాం. అది కూడా ఫ్యూ వీక్స్లో షెడ్ అవుతుంది. థర్డ్ది వాళ్ళు ఫేర్ అవ్వాలి అని కొంతమంది బేబీ స్కిన్ పీల్ అవ్వడం స్టార్ట్ అయింది, సో అందుకు పెట్టామంటారు. ఈ పీలింగ్ అనేది ఫిజియలాజికల్ డిస్కామేషన్. అదంటే ఒక నార్మల్ ప్రాసెస్. అది విత్ ఇన్ ఫ్యూ డేస్లో సెట్ అయిపోతుంది. సో ఇలా స్క్రబ్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ మెకానికల్ ట్రామా అవుతుంది. అంటే వాళ్ళ స్కిన్ మనకంటే 30% ఫ్రెజైల్ ఉంటుంది. సెకండ్ది ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఆ సూపర్ఫిషియల్ డెడ్ లేయర్ అయితే ఉందో ఆ సెల్స్ స్వెట్ డక్ట్స్ లో బ్లాక్ చేస్తారు. దాన్ని మిలియా అంటాం. థర్డ్, మన ఇండియన్ స్కిన్ ఏమైనా ట్రామా అయితే ఇట్ హీల్స్ విత్ పిగ్మెంటేషన్. సో డార్క్ అయ్యారని ఇంకా స్క్రబ్ ఎక్కువ చేస్తారు. ఆ స్క్రబ్ చేయడం వల్ల ఇంకా పిగ్మెంటేషన్ అవుతుంది. ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఫోర్త్, ఇట్లా స్క్రబ్ చేయడం వల్ల స్కిన్ యొక్క బేరియర్ పోతుంది. అంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఇది ఒక్కటి ఆపేస్తే. ఇన్స్టెడ్ మనం వాళ్ళకి ఏం చేయొచ్చు, లూక్ వామ్ వాటర్తో వాష్ చేసి సిండ్ అండ్ బార్ యూజ్ చేయొచ్చు. అండ్ స్నానం చేసిన తర్వాత మొత్తం మాయిశ్చర్ రబ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జస్ట్ ప్యాడ్ డ్రై చేసి మంచిగా మాయిశ్చరైజర్ పెడితే సరిపోతుంది. సో షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆస్క్ దెమ్ నాట్ టు డూ దిస్ మిస్టేక్.